ప్రభాకర్ గారు, ముందుగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు అసలు జనమే రాలేదంటూ ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జనమే రాకపోతే ఇన్ని అడ్డంకులు, ఈ ఆంక్షలు ఇవన్నీ ఎందుకు? అసలు ఎందుకు ఈ ప్రచారం మొదలుపెట్టారు? ఇట్ ఈస్ వెరీ సింపుల్ సార్. అంటే జగన్ను చూసి భయపడుతున్న చంద్రబాబు నాయుడు కూటమి ఒకవైపు, జగన్ను చూడాలని పరిగెత్తున్న జనం ఒకవైపు. ఒకరేమో ఇటు పరిగెత్తున్నారు, ఒకళ్ళేమో ఆయనకి ఎదురొచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మీరు పెట్టినటువంటి సింహపురిలో సింహం, సింహపురి అని ఆపేశారు, మధ్యలో ఎక్కడైనా లో పెట్టండి. సింహపురిలో సింహం. సింహం కదిలితే హెలికాప్టర్ దగ్గరికి ఒక 10 మంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో చూడటం కోసం, పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ముగ్గురు, ఆయన ప్లస్ ఇద్దరు. అంటే అక్కడ 10, ఇక్కడ 3, 13. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100. అంటే 113 మంది కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉండటానికి వీల్లేదు. అంటే ఏం లెక్క అది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇట్ ఈస్ వెరీ, ఒక తెలుగులో చెప్పాలంటే నాకు తెలిసి పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు. టోటల్గా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. నౌ హూ ఈస్ డైరెక్టింగ్ దిస్ గవర్నమెంట్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల నుంచి జారిపోయింది 100%. ఎందుకు చెప్తున్నాను? కంట్రోల్లో లేదా? లేదు అసలు. ఉంటే మీరు ఇందాక వాళ్ళు గుంతలు వాళ్ళే దవ్వుకున్నారు, వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసుకున్నారు అన్నారు చూడండి. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒక నాయకుడు వస్తుంటే మంచి రోడ్లని తీసేసి గుంటలు దవ్వటం, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు ఇంకా ఎక్కువగా పెంచి హైట్ పెంచటం, రోడ్డు మీదే ముళ్ళేయటం, ఇవన్నీ కూడా నిరంకుశత్వ పరిపాలకుడికి ఉన్నటువంటి లక్షణాలను చూపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, ఆయన సింగపూర్ నుంచి ఇలా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు సింహపురికి ఇలా వెళ్ళారు. ఆడ నో అన్నారు, ఇక్కడ ఎస్ అన్నారు. తర్వాత నేను చూశాను 2-3 ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి బయటికి వెళ్ళిన తర్వాత గతంలో కొంతమంది ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు నెల్లూరులో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఇవన్నీ కూడా జగన్కి ఆహ్వానం పలికినటువంటి సింహపురి ప్రజలు ఈరోజు రాష్ట్ర చరిత్రలో నిర్బంధాల మధ్యనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అనేదానికి ఇదొక చిహ్నం. నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే నిర్బంధంతో వచ్చింది. ఢిల్లీ పెద్దల్ని ఎదిరించామని మేమనే కన్నా వాళ్ళు నో అంటే చెప్పిన మాటకి చనిపోయినటువంటి నాన్నగారి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే నో R&B గెస్ట్ హౌస్ ఉంటుంది ప్రతి జిల్లాలో ఒకటి, ఆడ పిలిపించుకొని అలో చెప్పి వెళ్ళిపోయింది అన్నారు. నథింగ్ డూయింగ్, మాట మీద నిలబడతామని చెప్పి వచ్చినప్పుడు అక్కడ పగబట్టినటువంటి ఢిల్లీ పెద్దలకి తర్వాత 2 రాష్ట్రాల్లో ఏం లెసన్ వచ్చిందో తెలుసు. 16 నెలలు జైలు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో మోగినటువంటి శంఖారావం ఏదైతే ఉన్నదో అది మళ్ళా ఈరోజు నెల్లూరులో 113 మందితోటే మీరు ఉండాలి, 113 మంది కన్నా ఎక్కువ వస్తే 2000గా మీరు 2000 అన్నారు, 5000 మంది పోలీసులు, అక్కడ 5000 మంది పోలీసులు. అటు తిరుపతి నుంచి పాకిస్తాన్తో యుద్ధం, ఎస్, బెటాలియన్ దిగి మంగళగిరి నుంచి ఉన్న బెటాలియన్ మొత్తం వెళ్ళిపోయింది, అనంతపూర్లో ఉన్న బెటాలియన్ మొత్తం వెళ్ళింది, చిత్తూరు, నెల్లూరు, తర్వాత ప్రకాశం జిల్లా పోలీసులు మొత్తం ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 5 జిల్లాల పోలీసుల్ని ఈరోజు అక్కడ తోలేరు నెల్లూరులో. మరి జనమే రానప్పుడు జనం రాలేదని అనిత గారు చెబుతున్నారు. ఇంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు? నాకు తెలిసి పాపం వాళ్ళ తోడుకోళ్ళు ఇక్కడే ఉంది. తోడుకోళ్ళ ఏమంటామమ్మా అది, వీళ్ళిద్దరూ ఏదో సంబంధం ఉన్నట్టుంది. తను ఎక్కువ మాట్లాడుతుంది, మల్లేశ్వరి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. నేనైతే పాపం అనిత అంట. ఎందుకంటే తన చేతుల్లో ఏం లేదు, మాట్లాడమంటే అలా మాట్లాడి వెళ్ళిపోతుంది తప్ప తన చేతుల్లో ఏ నిర్ణయం లేదు. షీఈ్ నాట్ ఎట్ ఆల్ డెసిషన్ మేకర్. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందల ఎమ్మెల్యే అని సంబోధించినటువంటి ఏకైక మహిళా ఎమ్మెల్యే అనిత గారు. అదే పాయింట్ చెప్పండి. పులివెందుల ఎమ్మెల్యేకి ఇంతమంది పోలీసులు, 5000 మంది పోలీసులు పెడతారా? మీరు 5000 మందిని పెట్టారంటున్నారు. మేడం గారే చెప్పారు, అనిత మేడం గారు, ఇది ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే,
11 మంది ఎమ్మెల్యేలను కలిగిన ఒక పార్టీ అధినేత అని. అంటే మేము కూడా టీవీల్లో లేదా బహిరంగ సభల్లో మాట్లాడతాం కానీ మనుషులతో మాట్లాడుతాం. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ అని ఎవరు అనరు. ఎందుకంటే ఆయన ఒక దాదాపు 4వ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఓడిపోయి ఉండొచ్చు, లేకపోతే వెన్నుపోట్లు ఉండొచ్చు, లేకపోతే రకరకాల చరిత్రలు ఉండవచ్చు. ఈరోజు గొంతులో అసలు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏంటంటే రోడ్డు మీద గొంతులు పోర్చడం కోసం పోర్చలేదని వాళ్ళు చేసిన ప్రచారం. సో ఈసారి అద్భుతంగా ఉన్న రోడ్లని మొత్తం తవ్వేసి అన్ని గుంటలు ఆయన చెప్పినటువంటి, ఇప్పుడు నాకు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, మాసిక్ లైటింగ్ కోసం రావాలా? ఆయన ఎందుకు రావాలి పాపం? ఆయనే కదా మా మొత్తం రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి జగన్ పరిపాలనలో. అసలు రోడ్లే సరిగా లేవు. ఇప్పుడు మా కార్లు పోవాలన్నా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, మా కార్యకర్తలు పోవాలని ఇబ్బంది పడుతూ ఉన్నాం, మా సైకిళ్ళు అన్ని కూడా పంచర్ పడిపోయినాయి. ఈస్ట్ వెస్ట్ కూడా రైతుల్లో ఈ రోజు కూడా సైకిల్ మీద పోతూ ఉంటారు, వాళ్ళ సైకిళ్ళు అన్ని ఇబ్బంది పడిపోయినాయి అని చెప్పినటువంటి జనసేన నాయకుడు ఈ రోజు బాగున్న రోడ్డుని గుంటలు చేశారాయా, ఒకసారి వచ్చి చూడండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐఎమ్ ఆస్కింగ్. ఏంటండి అసలు ఎవడిచ్చాడు ఈ సలహా వీళ్ళకి? అంటే గుంటలు చేసిస్తే మీరు చూడలేదా పొదిల్లో ఏం జరిగిందో, లేకపోతే మిర్చియాడ్లో ఏం జరిగిందో, లేకపోతే సత్యనపల్లి వెళ్తుంటే ఏం జరిగిందో? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆయన్ని కోసం మీరు నిర్బంధిస్తే, మీరు వెహికల్ నాపితే, చెక్ పోస్టులు పెడితే, లేకపోతే నోటీసులు ఇస్తే ప్రజలు ఆగారా? చాలల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు, డొంకల్లో నుంచి మోటార్ వెహికల్ వేసుకుని వచ్చేసారు. అవును, మీరు మోటార్ బైక్ కూడా తీసుకుని వచ్చే అవకాశం లేకుండా చేయాలని చూస్తే మోటార్ బైక్ని అక్కడ పెట్టి తాళం కూడా వేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చినట్టు జనం ఈరోజు నెల్లూరులో కనపడుతూ ఉన్నారు. కెన్ యూ స్టాప్ దెమ్? ఆపగలరు? అసలు మీరు అభిమానాన్ని దేన్ని పెట్టి కొలవాలనుకుంటున్నారు? మీరు మీ నిరంకుశత్వాన్ని చూపించుకోవడం కోసం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజాస్వామ్యవాదులకి, ఈ రాష్ట్రంలో మేధావులు అనేవాడు ఎవడైనా ఉన్నట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో చేసినటువంటి ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ఒకసారి గొంతెత్తి చాటని నేను చెప్తాను. పాకిస్తాన్ అనుకుంటున్నారా, లేకపోతే బంగ్లాదేశ్ అనుకుంటున్నారా, లేకపోతే శత్రు రాజ్యం నుంచి వచ్చినటువంటి ఇంకొక నాయకుడు అనుకుంటున్నారా? ఎవరి మీద చేస్తున్నారు మీరు ఇదంతా? ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే లెక్క లేకుండా మీరు అంటే అసలు జనం ఉన్నారు కాబట్టి జనాన్ని కూడా తగలబెట్టండి, రోడ్లు ఉన్నాయి కాబట్టి రోడ్లని డొంకలు తవ్వేసేయండి. ముళ్ళ కంచెలు ఉద్యమాల టైంలో ప్రభుత్వాల పైన పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నప్పుడు, ఒక ప్రజా ఉద్యమం పెళ్ళుబికినప్పుడు ఆ ఉద్యమాన్ని అణిచివేసే సందర్భంలోనే నాకు తెలిసి నాకంటే మీకు అనుభవం యొక్క ఈ ముళ్ళ కంచెలు వేస్తారు. అటువంటి సందర్భం తప్ప మామూలు సందర్భాల్లో ఏముంది, బార్కెడ్లు పెడతారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఓ పార్టీలు నిలబడతాయి. ముళ్ళ కంచెలు వేశారంటే ప్రజాగ్రహం ఉంది, పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రాబోతోందని ముందే గ్రహించిందా ఈ ప్రభుత్వం ఏమైనా? సార్, ఒకటి చెరసాలలో ఉరి కొయ్యలు ఉద్యమాలను ఆపలేవండి. ఆపగలిగాయా? మన స్వతంత్ర పోరాటాల నుంచి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో లిబరేట్ కావటం కోసం అనేకమైన ఉద్యమాలు అలల్లాగా వచ్చినాయి. అలవోకగా ఉద్యమాలని గెలిచినాయి. ఆ ఉద్యమాలను ఆపాలనుకున్న ప్రతి వ్యక్తి కింద పడిపోయాడు. 113 మందితోటి ఏ లెక్కన మీరు ఇందాకన్నారు, ఒక పెళ్లికి పోతే చదివింపు 116 అంటారండి. అవును, 116 జనం నోళ్ళలో ఉంటుంది కాబట్టి అబ్బాయి అది పెట్టకూడదు, 113 పెడదాం అనుకున్నారు. అంటే లెక్క ఏదో ఒక లెక్క అంతేనా? అంటే హెలికాప్టర్ దగ్గర వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ఓట్లంటే లెక్కలేదు, ఆఖరికి ఇది కూడా లెక్కలేదా? 113 లెక్క కూడా లెక్కలేదు, లెక్క కూడా లెక్కలేదా? లేదు. 113 అంటే ఇది ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక పెద్ద గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు సార్. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మేము నిన్నగాక మొన్న పిఎస్సి మీటింగ్లో ఒక ప్రత్యక్ష పోరాటానికి ప్రజాస్వామ్యతంగా మనం రాజ్యాంగబద్ధంగా ఫెయిల్ అవుతున్న ప్రామిసులు చేసిన ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అనేకమైన ప్రామిసుల్ని ఒక్కడు కూడా నెరవేర్చకుండా జరుగుతున్నటువంటి క్రమంలో కాల్ బ్యాక్, రీకాల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తున్నట్టు ఒక ఉద్యమానికి తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్. ఆ ఉద్యమంలో జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి దాకా రచ్చబండ కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జనం ఎలా వస్తున్నారో అక్కడ కూడా అంటే ప్రతి మీటింగు నేను అడ్రస్ చేసినటువంటి దాదాపు రాష్ట్రం మొత్తంలో 4-5 మీటింగ్లు మీకు చెప్తున్నాను. అది మండల లెవెల్ కానివ్వండి, జిల్లా లెవెల్లో కానివ్వండి, ప్రతి మీటింగ్కి జగన్ వస్తున్నాడు అన్నట్టుగా జరుగుతున్నాయండి. వాడేవన్ ఈ 14 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏం జరిగి ఉండొచ్చు? ఒకసారి ఈ ప్రజా ఆగ్రహాన్ని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటున్నటువంటి ఈ ప్రజల మనసుల్ని మీరు ఏ విధంగా ఆపగలరు? రైట్.
విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. Yes. నేను ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ మీకు మీ Yeah, దృష్టికి please. తేదలుచుకున్నాను. Please. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించాలనుకుంటే నిర్బంధంలో 16 నెలలు పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ లేవలేదు. భూస్థాపితమా? ఇప్పటికీ లేవలేదు. లేవాలని కోరుకుంటున్నాం, లేవాలి, ప్రతి వాడు బతకాలనే కోరుకుంటాం. మ్మ్. కానీ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు, భూస్థాపితం చేయండి అని ఒకరు, దాన్ని తొక్కి నార తీయండి అని ఒకరు. అవును. ఈరోజు భూస్థాపితం చేయబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. నెల్లూరులో మీ అభిమానులు కానీ, లేకపోతే మీ నాయకులు కానీ, మీ ఉద్యోగులు కానీ, మీ అధికారులు కానీ తీసిన గుంటలు ఉన్నాయే, అవి రెడీగా మీకు కనపడతా ఉన్నాయి. వచ్చి పడుకోండి, దానిలో మ్మ్. పడుకొని నిద్రపోండి. మీరు ఇందాక ఇళ్లలో తప్పేడాలు పగులుతాయన్నారు చూడండి. Yes. టీవీలు ఎన్ని పగలు కొడతారో తాగిన తర్వాత Science మీకు నిద్ర బాగా పట్టక తెలుసు కదా సార్? రెజోనెన్స్ ఇస్ వన్ థింగ్. సైన్స్ మీరే చక్కగా Yes, చెప్పగలరు. I'm a నాకంటే కూడా scientist. మేమేదో అప్పుడు హై స్కూల్స్ లో వచ్చినటువంటి లెసన్ నాకు గుర్తుకొచ్చింది. ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. రెజోనెన్స్ తో పాటు ఎకో సిస్టమ్ ఒకటి ఉంటుంది. బాత్రూంలో పాటలు పాడుతూ ఉంటే నీ పాట నీకు వినపడుతుంది. అవును. పాడారు ఎప్పుడన్నా బాత్రూంలో పోయినప్పుడు మీరు పాట? మనము ఈ కొండ ప్రాంతాల్లో గట్టిగా అరిచినప్పుడు కూడా మనకు వస్తుంది. ఇట్స్ కాల్డ్ ఎకో సిస్టమ్. ఎస్. అంటే మనల్ని మళ్ళీ రీసౌండ్ తీసుకొచ్చి మన చెవుల్లోనే పెడుతుంది. రెజోనెన్స్ ఇక్కడ మిలిటరీ కవాతులో కనపడుతుంది. మిలిటరీ కవాతు, అందుకే మిలిటరీ కవాతు ఒక బ్రిడ్జి, వీకెస్ట్ బ్రిడ్జి మీద జరిగిన కూలిపోయింది. ఊరేగింపు అయితే కూలిపోతుంది. రెజోనెన్స్ అయితే కూలిపోదు. ఎందుకంటే వాళ్ళ అడుగు ఒక రిథం తోటి అందరూ ఒకేసారి వేస్తారు. ఓకే. ఒకేసారి ఇక్కడ అడుగు రెండు బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే. కూలిపోయే వంతెన కూడా రెజోనెన్స్కి ఆగుతుంది. సూపర్. అది సైన్స్. సో మీరు చెప్పినటువంటి ఈ రెజోనెన్స్ ఈరోజు నిజంగానే ఆ సౌండ్ వచ్చి ఉంటుందా? ఎస్, 100%. రైట్. అందుకే మీకు లోకేష్ ఒక ప్రెస్ మీటు, అనిత గారు ఒక ప్రెస్ మీటు, అక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటు, చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటు, కోవూరు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీటు, మొత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత రష్యాలోనో జపాన్లోనో భూమి కంపించి రిక్టర్ స్కేల్ మీద 8.8 అని వచ్చింది. కానీ ఇక్కడ నెల్లూరు కంపించి చంద్రబాబు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా గడగడలాడి ఒక భూకంపం లాగా ఈరోజు 80 పాయింట్ సంథింగ్ ఏమిది.